బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వంశీ అనుచరుల నుంచి సత్యవర్ధన్ను కాపాడారు పోలీసులు. వారం రోజులుగా సత్యవర్ధన్ను వైజాగ్లో బంధించారు వంశీ అనుచరులు. కేసు విత్డ్రా తీసుకున్నట్లు కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత సత్యవర్ధన్ను వైజాగ్ తీసుకువెళ్లి బంధించారు వంశీ అనుచరులు. దీంతో సత్యవర్ధన్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నట్లు గుర్తించారు. సత్యవర్ధన్ను కాపాడి వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఎవరైతే వంశీ అనుచరులు ఉన్నారో వాళ్ళు సత్యవర్ధన్ కూడా బంధించడంతో వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు సత్యవర్ధన్ని అక్కడి నుంచి కిడ్నాప్ నుంచి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఆయన్ని ఎక్కడ బంధించారు, ఎక్కడున్నారు, పోలీసులు ఎలా కనుగొన్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే వంశీ అరెస్ట్కి సంబంధించి కీలకంగా ఇప్పుడు సత్యవర్ధనే వంశీ మీద మొదటగా కేసు పెట్టడం, తర్వాత ఆ కేసును విత్డ్రా చేసుకోవడం, ఆ విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ ఉదంతం అంతా తెలిసిందే. అయితే విత్డ్రా చేసుకున్న తర్వాత సత్యవర్ధన్ వారం రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. వంశీ అనుచరులు వంశీ అటు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఎక్కడ బంధించారో తెలియదని కేసు పెట్టినటువంటి నేపథ్యంలో సెల్ ఫోన్లో సిగ్నల్స్ ఆధారంగా సత్యవర్ధన్ విశాఖలో ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి విశాఖలో ఎన్ని రోజుల నుంచి, అది వారం రోజుల నుంచి ఉంటున్నారా, 2-3 రోజుల నుంచి ఉంటున్నారా అని తెలీదు. ప్రస్తుతం నేనున్నటువంటిది సాగర్ నగర్ అనే ఏరియా, సాగర్ నగర్ అనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లోనే నిన్న రాత్రి 9:30 సమయంలో సత్యవర్ధన్, అదేవిధంగా లక్ష్మీపతి, ముఖ్యంగా ఒక డ్రైవరు, మొత్తం ముగ్గురు ఈ తెలిసిన వాళ్ళ ద్వారా ఒకరి ఫ్లాట్కి అయితే వచ్చారనే సమాచారం అయితే అందుతుంది. అంటే చివరగా వచ్చినటువంటి సమయంలో పోలీసులకి సిగ్నల్స్ ఎక్కడైతే రీచ్ అయినాయో అక్కడికి వచ్చి పోలీసులు అయితే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అదేవిధంగా సత్యవర్ధన్ రక్షించి లక్ష్మీపతి, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ డ్రైవర్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి ఓనర్కి మరొక వ్యక్తి, ఎవరో కామన్ ఫ్రెండ్ అయినటువంటి వాళ్ళు ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులు విశాఖ వస్తున్నారు, విశాఖలో మొత్తం సీట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, వాళ్ళకి ఒక రోజు ఉండడానికి మీరు దయచేసి హోటల్ కానీ లేకపోతే ఇంట్లో కానీ ఒక రోజు ఉంచమని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం కాల్ చేసి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళు అంటే కైలాసగిరి సమీపంలో ఉంటున్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్లాట్ ఉండడంతో అక్కడికైతే సత్యవర్ధన్, అదేవిధంగా లక్ష్మీపతి, డ్రైవర్ని ముగ్గురిని కూడా పంపించారు. అయితే వైజాగ్ వచ్చినటువంటి వాళ్ళలో మొత్తం 4 ఉన్నట్లుగా తెలుస్తుంది. 4లో 3 మాత్రం ఈ ఫ్లాట్కి అయితే వచ్చారు. ఇంకొక వ్యక్తి మాత్రం ఎక్కడ ఉన్నాడు అనేది తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ ఫ్లాట్లో అప్పటికే ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి ఓనర్ బావమర్ది దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కూడా ఫ్లాట్లో వారం రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉంటున్నటువంటి దుర్గాప్రసాద్ని కూడా ఎవరు ఏంటనేది తెలియకుండానే వీళ్ళు సత్యవర్ధను, లక్ష్మీపతి, అదేవిధంగా డ్రైవర్లతో పాటుగా దుర్గాప్రసాద్ను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వంశీ అనుచరులుగా దుర్గాప్రసాద్, అదేవిధంగా లక్ష్మీపతి, డ్రైవర్ని చూపించి సత్యవర్ధన్ అయితే ప్రస్తుతం రక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల సమయంలో సాగర్ నగర్ వచ్చినటువంటి పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఫ్లాట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫ్లాట్కి వెళ్ళి సత్యవర్ధన్ ఉన్నాడని వీళ్ళకి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో సత్యవర్ధన్ని, లక్ష్మీపతిని, అదేవిధంగా డ్రైవర్ని ముగ్గురు కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్లతో పాటు ఉన్నటువంటి దుర్గాప్రసాద్ని కూడా వీళ్ళు అరెస్ట్ చేసి, అంటే ఆ సత్యవర్ధన్ని కాపాడి మిగిలినటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పడవటికైతే తీసుకెళ్లారనే సమాచారం అవుతుంది. విజయవాడ అంటే 8:30 తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు కేసుకు సంబంధం లేనటువంటి దుర్గాప్రసాద్ని, ఫ్లాట్కు గెస్ట్గా ఉంటున్నటువంటి దుర్గాప్రసాద్ని ఎలా అరెస్ట్ చేసుకెళ్తారని వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి ముఖ్యంగా శ్రీదేవి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ అంటే తిరువూరుకు సంబంధించినటువంటి దుర్గాప్రసాద్ తన తల్లి బావ ఇంట్లో ఉండడంతో అక్కడికైతే వచ్చారని చెప్తున్నారు. తన బావి ఇంట్లో ప్లేస్ సరిపోకపోవడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్లోనే గత వారం రోజుల నుంచి ఈ దుర్గాప్రసాద్ అయితే ఉంటున్నారు. నిన్న 9:30 ఎవరు తెలిసినటువంటి వాళ్ళు, విజయవాడ నుంచి తెలిసినటువంటి వాళ్ళు ఒక కామన్ ఫ్రెండ్ కాల్ చేసి వీళ్ళకి ఇక్కడే ఎవరు అంటే సైట్ సీయింగ్కి ఒక రోజు ఉంటారు,
ఉన్నారు. ఈ రోజు నైట్కి షెల్టర్ ఇమ్మని కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లాట్లో ఈ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులైతే ఖాళీగా ఉండడంతో ఆ రూమ్ అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రూమ్లో పోలీసులు వచ్చేసరికి అదే ఫ్లాట్లో ఆ సత్యవర్ధన్, అదేవిధంగా లక్ష్మీపతి, డ్రైవర్లతో పాటుగా దుర్గాప్రసాద్ ఉండటంతో నలుగురిని కూడా వాళ్ళు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి అంటే లక్ష్మీపతి అదేవిధంగా డ్రైవర్లో చెర నుంచి ఈ సత్యవర్ధన్ అయితే పోలీసులు కాపాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ నలుగురిని కూడా ప్రస్తుతం అయితే విజయవాడకి అయితే పోలీసులు అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది తెలియదు. ముఖ్యంగా చూస్తే ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి వాళ్ళ బావమరిది దుర్గాప్రసాద్, ఎలినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు అయితే తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. మేము మొదటి నుంచి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, టీడీపీ మా అంటే తిరువూరుకి సంబంధించిన మా గ్రామాల్లో మేము టీడీపీ జెండా మోసినటువంటి వాళ్ళము. టీడీపీ గెలిచినటువంటి కూడా భారీగా ర్యాలీ చేసామని వాళ్ళ ఫోటోలు కూడా డిసిప్లే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము కేవలం తెలిసినటువంటి వాళ్ళు కాల్ చేసి ఒక రోజు రాత్రికి షెల్టర్ ఇమ్మని అడిగితే షెల్టర్ ఇచ్చినటువంటి పాపానికి మా అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, మేము కూడా టీడీపీ వాళ్ళమే, ఎవరో తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మేము షెల్టర్ ఇచ్చాం, వాళ్ళు ఒక రోజు రాత్రి ఉండి విశాఖ చూసి వెళ్తా అన్నారు. అతను సత్యవర్ధన లేకపోతే ఇంకా ఎవరా అనేది మాకు కూడా తెలియదు. తెలుసుంటే ఎవరికి షెల్టర్ ఇచ్చేవాళ్ళం కాదని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక పక్కన హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేయడం, అతనికి సంబంధించినటువంటి అనుచరుల్ని ముఖ్యంగా విశాఖలో అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సత్యవర్ధన్ని కాపాడి పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విశాఖ నుంచి విజయవాడకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ మధ్యలో మాత్రం ఏ సంబంధం లేనటువంటి ఎలినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లాక్ అయిపోయినట్టుగా ఇక్కడైతే కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి, మా ఫోన్ల విషయంలో కానీ ఇంతకుముందు ఎట్లాంటి కాంటాక్ట్స్ ఉన్నా కూడా అరెస్ట్ చేసినా తప్పు లేదు, మాకు ఏ విధమైన కేసులు లేవు, ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దానికి సంబంధించిన కేసులు లేవు, కేవలం ఒక రోజు ఉండడానికి వచ్చినటువంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చాము, షెల్టర్ ఇచ్చినటువంటి మేము కుటుంబ సభ్యులందరూ వేరే చోట ఉన్నాము, ఆ వారం రోజుల నుంచి ఆ ఫ్లాట్లో ఉంటున్నటువంటి మా బామర్దిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అన్యాయమని వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే సత్యవర్ధన్ని విశాఖలో కాపాడి అతనితో ఉన్నటువంటి ఇద్దరిని ముఖ్యంగా లక్ష్మీపతిని, డ్రైవర్ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.